ఇల్లు అమ్మేస్తే చుట్టుపక్కన వాళ్ళ ముందు తల ఎత్తుకొని తిరగలేమేమో అనుకుంటే నువ్వు ఎప్పటికీ తల ఎత్తుకొని తిరగలేవు. ఎందుకంటే వాళ్ళ నైజం ఏంటి? ఎప్పుడు ఒకరిని బాధ పెడదామా, ఎప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకుందామా, గాసిప్స్ పెట్టుకొని ఇన్స్టాంట్ సంతోషం పొందుదామా అనే చూస్తూ ఉంటారు. ఈవెన్ నువ్వు ఈ పర్సన్ కి ఎంత మేలు చేసినా కానీ, ఎంత మంచి పని చేసినా కానీ పట్టించుకోరు. వాళ్ళ విషయంలో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసుంటాం కదా, దాన్నే పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేదవాడిగా బ్రతికినా కానీ ఎదుటివారు ఒక మనిషిని ఎప్పుడూ కూడా వాళ్ళ కాలి గోటిలానే చూస్తారు. వాళ్ళకి భయపడి నీతో పాటు నీ బంగారం లాంటి పిల్లల ప్రాణాలు కూడా బలి తీసుకోవద్దు. మీకు మనీయే ప్రాబ్లం అయితే పిల్లల్ని ఎలాగోలాగా మంచిగా చదివించండి. వాళ్ళే చదువులు అయిపోయాక మంచిగా సంపాదిస్తారు. అదే పరువు ప్రాబ్లం అయితే పరువు గురించి అస్సలు ఆలోచించొద్దు. మన సంతోషం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంత చేసినా ఎదుటివారు పరువు లేకుండానే మాట్లాడుతుంటారు. ఏ టైంలో కూడా ఆవేశంలో రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. ఏదైనా సరే ఒక పులిలాగా బ్రతికి సాధించండి. మీకంటూ మంచి రోజులు వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొనుంటే ఈ రోజు ఇంత సంతోషాన్ని మిస్ అయి ఉండే వాళ్ళేమో అని. శ్రీనివాసరావు గారు ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని మనతో అయితే షేర్ చేశారు. ఇందులో మీకు ఏమర్థమైంది? కామెంట్స్ లో చెప్పండి.